హలో అండి. మామిడికాయ పచ్చడి అయితే పెట్టుకున్నాం కదా! లాంగ్ వీడియో పెట్టినా. వీటి బొడ్లు గిలితే గనుక జాగ్రత్తగా ఉండాలట. జీడి గనుక పడిందనుకోండి పొనులైతాయి. నాకైతే పెట్టుడు రాదు. అందుకే మా అమ్మతో అయితే పెట్టిస్తున్నా. కావాల్సినయి అన్నీ తీసి పెట్టి ఇక మిక్సీకి అయితే పట్టేసిన. అల్లం వేయటం అనేది మన ఇష్టం. కొంతమంది వేస్తారు, కొంతమంది వేయరు. అయితే లాంగ్ వీడియో చూసిన వాళ్ళు కొన్ని అడిగిర్రు. ఇప్పుడు చెప్తా. జీడి తీసేస్తారు కదా అన్నారు. మా వాళ్ళైతే జీడి కూడా వేస్తారు. ఆవాల పొడి కూడా ఎక్కువ అవుతుందేమో అన్నారు, కానీ కరెక్ట్ గా సరిపోయింది. నూనె అయితే మొత్తం చల్లగైనాక మనం కలుపుకున్న పొడి అయితే వేయాలి, లేదంటే మామిడికాయ పచ్చడి బ్లాక్ అవుతుందంట. మేమైతే పల్లి నూనె వేసినాము. పల్లి నూనె పచ్చళ్ళకు బాగుంటుందంట. అమ్మ అయితే పచ్చడి పెట్టక చాలా డేస్ అయింది. అందుకే అత్తమ్మని పిలిచి సోగైతే కలిపిపించింది. పచ్చడిలో ఎల్లిపాయల టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ప్రతి ఇంట్లో ఈ మామిడికాయ పచ్చడి ఉండాలబ్బా. నైట్ టైం కర్రీస్ సరిపోకుంటే దీంతో సరిపెట్టుకోవడానికి బాగుంటుంది. ఇక నూనె మొత్తం చల్లగైనాక వేసి కలిపిన. చాలా మంది ఇంకొకటి కూడా అడిగిర్రు, పచ్చడి బ్లాక్ గా కనిపిస్తుంది అని. లైట్ ఫోకస్ వల్ల గిట్లా అట్లా అనిపించిందేమో, కానీ పచ్చడి మాత్రం రెడ్ కలర్ లోనే ఉంది. అంటే కారం పొడి కలర్ లో ఉంది. నేను ఎప్పుడైనా మార్నింగ్ టైమ్ లో వీడియో తీసి పెడతా. ఇక పచ్చడి అంతా బకెట్ లోకి అయితే వేసేస్తున్నాను. ఇంకోటి మర్తమాన్ అంటే ఏంటి అని అడిగారు. పచ్చళ్ళు పెట్టుకునే జాడి. ఇక లాస్ట్ కి పచ్చడి కలిపిన గిన్నెలో ఒకే ఒక ముద్ద అన్నం తిన్నా. చాలా బాగుంది. అవును, కలిసి తిందామా? వచ్చేయండి, లైక్ చేయొచ్చు కదా.